హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మటన్ నూడిల్స్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. ముందుగా నూడిల్స్ని తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని వాటర్ పోసుకొని నూడిల్స్ కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. ఒక 10 మినిట్స్ చక్కగా ఉడికిపోయాయి. నెక్స్ట్ మటన్ని బోన్లెస్ తీసుకొని పసుపు ఉప్పు కొంచెం ముందే పట్టించాను. అయినా కానీ మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. కారం అవన్నీ వేసి బియ్యపిండి, శనగపిండి 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని చక్కగా కలుపుకున్నాను. ముక్కగా పట్టేంతసేపు కలుపుకున్నాను. అట్లా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. అలా 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తరువాత ముందే నూడిల్స్ని ఉడకపెట్టుకున్నాం కదా, అది ఒక చిల్లుల గిన్నెలో నూడిల్స్ అన్నిటిని వేసేసుకొని పైన కొంచెం చన్నీళ్ళు పోసుకోండి. చన్నీళ్ళు పోసుకొని ఆ పక్కన పెట్టేసుకుంటే అవి ఈవెన్గా ఆరిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ని కాగిన తర్వాత ఈ ముక్కలు ఒక్కొక్కటి చిన్నగా వేసుకొని వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే మటన్ ముక్క కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది కదా, చక్కగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే 10 మినిట్స్ 15 మినిట్స్లో ఉడికిపోతాయి. అవి తీసి పక్కన పెట్టుకొని ఒక కళాయిలో ఆయిల్ పోసుకోండి. నేను 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్న తర్వాత ముందుగా క్యాబేజీ ముక్కలు, ఆనియన్స్ని, క్యారెట్ని, చిల్లీస్ని వాటన్నిటిని చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న అవి కళాయిలో వేసేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో చక్కగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత సాల్టు, పసుపు వేసేసుకొని మిరియాల పొడి కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత నేను 4 గుడ్లు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి చిన్నగా పగలగొట్టుకొని పెంకులు లేకుండా వేసేసుకోవాలి. పెంకులు పడితే మళ్ళీ మన పంటికి తగిలి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకనే ఈ చిన్నగా పగలగొట్టుకొని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఎగ్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఎగ్నంతా కల తిప్పుకోండి. ఎందుకంటే ఎగ్లో కూడా కొంచెం సాల్ట్ కావాలి కదా, అందుకని సాల్ట్ వేసేసుకోండి. హై ఫ్లేమ్లో చక్కగా వేయించుకున్న తర్వాత మటన్ ముక్కలు కూడా తీసుకొచ్చి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు, కారం, ధనియా పౌడర్ వేసేసుకోండి. వేసుకొని చక్కగా వేయించుకోండి. ముందుగా నూడిల్స్ని ఉడకపెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ని తీసుకొచ్చి హై ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి. కొంచెం సాల్టు, ధనియా పౌడర్, కారం, పసుపు వేసేసుకొని చక్కగా ఈవెన్గా ఉప్పు, కారం అనేది నూడిల్స్కి పట్టేంత వరకు చక్కగా వేయించుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.